హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. ఓపీఎస్ అమలు తేదీ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో కేసు గెలవటానికి ఎన్‌పీఎస్ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామకం తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి అని సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచిన సీపీఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామకం తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలి అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలి అని ఆదేశించింది. పాత పెన్షన్ పునరుద్ధరణ కేసులో ఎన్‌పీఎస్ ఉద్యోగులకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాత పెన్షన్‌కు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగులు మరియు భారత ప్రభుత్వ అభిప్రాయాలను విన్నటువంటి సుప్రీంకోర్టు కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు వచ్చింది. ఏప్రిల్ 1, 2004 నుండి పాత పెన్షన్ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వ ఎన్‌పీఎస్‌ని అమలు చేసిన ప్రాతిపదిక తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది. పాత పెన్షన్‌లోని అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకు వారి నియామక పద్ధతికి ప్రకారంగా ఇవ్వాలి. ప్రభుత్వ ఎన్‌పీఎస్ ప్రభుత్వ వాదనలను అనుకూలంగా ఇచ్చిన అన్ని వాదనలను కోర్టు పరిగణలోకైతే తీసుకుంది. సో, ఈ విధంగా ఉండగా ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానంలో మార్పు. పాత పెన్షనర్లకు అన్యాయం, మోసం చేస్తూ పెన్షన్ రూల్స్‌లో మార్పులు చేసిన కేంద్రం. నిండుగా ఉన్న కొమ్మలతో పచ్చగా ఉన్న చెట్టులా ఉండే ఓపీఎస్‌కి కొమ్మలు విరిచేసి ఏదో తూతూ మంత్రంలాగా డీఏ ఇస్తూ ఎన్‌పీఎస్‌ను, యూపీఎస్‌ను మార్పు చేసి అందరినీ ఒకే చావిడిలో కట్టేసే ప్రయత్నాలు మొదలెట్టేసిన పాలకులు. 8వ వేతన సంఘం సిఫార్సులు, ఎయిత్ పే కమిషన్, ఎయిత్ సీపీసీ రికమెండేషన్స్ కేవలం జనవరి 1, 2026 తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తాయి. జనవరి 1, 2026కు ముందు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సవరణలు వర్తించవు. ఇది ఒక మాటలో చెప్పాలంటే జరగబోతున్న ప్రమాదమే. అంటే పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ ఉండదు. ఉద్యోగ విరమణ సమయంలో నిర్ణయించిన పెన్షనే మరణం వరకు కొనసాగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన క్రూరమైన ఒక నిర్ణయం అనే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే ప్రమాదమూ ఉంది కాబట్టి ఉద్యమాలు చేస్తే డీఏలు ఇస్తాంలేండి కానీ పీఆర్సీ తీసేస్తారు. సో, డీఏ ఇస్తాంలేండి అంటారు కానీ పీఆర్సీ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పటికైనా మేల్కోండి అంటున్నారు పెన్షనర్లు. ఈ అన్యాయానికి వ్యతిరేకిద్దాం అని అయితే పోరుబాట పట్టారు. ఓపీఎస్ నుండి యూపీఎస్‌కు మార్పు. కేంద్ర ప్రభుత్వం 2004 నుంచి ఓపీఎస్ నిలిపివేసింది. 2025 నుంచి ఎన్‌పీఎస్‌లో ఉన్నవారికి డీఏ ఇవ్వటం ప్రారంభించింది. యూపీఎస్ స్కీమ్ యూపీఎస్‌గా మార్చుతోంది. సో, ఓపీఎస్ వర్సెస్ యూపీఎస్, ఎన్‌పీఎస్ ప్లస్ డీఏ ఎలా మారిందని చూడండి ఇప్పుడు. ఓపీఎస్ ఒకటది పాత పెన్షన్. రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పూర్తి వేతనంపై పెన్షన్ ఈ యొక్క ఓపీఎస్‌లో ఉంటుంది. డీఎస్ సవరణలతో పెన్షన్ పెరుగుతుంది. పీఆర్సీ మరియు సీపీఎస్ అమలుతో పెన్షనర్లకు భద్రత అనేది ఉంటుంది. సో, ఈ లాస్ట్‌దైతే మరి ముఖ్యంగా భద్రత కోసం అంటే మనకు పీఆర్సీ అనేది ఇక్కడ ఓపీఎస్‌లో వర్తిస్తుంది. సో, పీఆర్సీ ఉన్నట్లయితే మనకు ధరల ఆధారంగా చేసుకొని ఈ యొక్క పే స్కేల్స్ పెరుగుతూ ఉంటాయి.
సో, డీఏ పెరిగినంత మాత్రాన పే స్కేల్స్ అయితే పెరగవు కదా! సో, ఇక ఎన్‌పీఎస్ కొత్త పెన్షన్ మార్కెట్ రిస్క్ ఉంటుంది. పెన్షన్ మొత్తం నిర్ణయించబడదు. ఇప్పుడు డీఏ ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఇది పూర్తి ఓపీఎస్ లాగా లేదు అని మనం ఉద్యమాలు చేశాం. ఏపీ సీపీఎస్ఈఏ తొలిసారి ఉద్యమాలు ప్రారంభించింది కూడా. ఇక యూపీఎస్ కొత్త మార్పు. ఎన్‌పీఎస్‌లో ఉన్నవారికి డీఏ ఇవ్వటం ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు. కానీ ఇది పాత ఓపీఎస్ లాంటి హక్కులు ఇవ్వదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌లో నూతన మార్పు దాదాపుగా యూపీఎస్‌కి దగ్గరగా డీగ్రేడ్ చేసే ప్రయత్నాలే అని భావించాలి. ఓపీఎస్‌లో ఉన్నవారు ఇంకా మంచి పద్ధతిలో ఉంటే ఎన్‌పీఎస్ వారు ఇప్పటికీ తక్కువ పెన్షన్‌తో బాధపడుతున్నారు. ఓపీఎస్‌తో సమానంగా ప్రతిఫలాలు ఇవ్వాలని ఎన్‌పీఎస్ వారు కోరారు. ప్రభుత్వం ఇంకో రకంగా సమానం చేసే కుటిల నీతిని అమలు ప్రారంభించింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఓపీఎస్ పూర్తిగా రద్దయింది. కానీ ఎన్‌పీఎస్ వారికి డీఏ ఇవ్వటం వల్ల కొంత మేరకు న్యాయం జరుగుతోంది అనుకున్నారు. మంచిదే. అయితే పాత ఓపీఎస్ పెన్షనర్లకు ఇప్పటికీ మెరుగైన సౌకర్యాలున్నాయి. వాటిని తొలగింపు చేయడం అన్యాయమే కాదా? ప్రభుత్వాలు కూడా ఈ మార్పును అనుసరించవచ్చు కాబట్టి ఉద్యోగులకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. దీన్ని వ్యతిరేకించేలాగా మనం వేర్వేరు సంఘాలుగా ఉన్నా ఏకమై పెన్షన్ హక్కులు హరించడం అన్యాయమని వెలుగెత్తాల్సిందే అని పెన్షనర్లు భావిస్తున్నారు. 30, 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ఉద్యోగికి సేవలందించిన ఉద్యోగికి ప్రభుత్వం అన్యాయం చేయకూడదు. ఎన్‌పీఎస్‌కి వ్యతిరేకంగా జరిగే ధర్మాలలో పాల్గొనే వారికి ఉద్దేశించి గతంలో చులకనగా మాట్లాడేవారు ఉద్యోగంలో చేరిన సమయంలో మీకు పెన్షన్ లేదు అని తెలిసినా చేరి ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎలా వారు ధర్నాలు చేసేవారు చేస్తారు. నేను చందా రాసి ఊరుకుంటాను అనుకున్నవారు లెక్క సరిపోయింది అని లోలోపల ఆనందిస్తున్న ఎన్‌పీఎస్ వారు ఈ యొక్క 2 పిల్లుల పోరు కోతి తీర్చిన కథ గుర్తు తెచ్చుకోవాలి. అందరూ కలిసి పోరాడాల్సిందే. అందరూ కలవందే ఏది సాధించలేము అనైతే భావిస్తున్నారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యమాలు చేయాలి. సామూహికంగా నిరసనలు, కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ద్వారా దేశంలోని సిపిఎస్, ఎన్‌పీఎస్ యూనియన్ల ద్వారా పోరాటం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశంలోనే మొట్టమొదటగా నెలకొల్పబడి పోరాటం అయితే చేస్తోంది. ఈ పోరాటంలో అన్ని మాతృ సంఘాలు కలిసి రావాలి అనైతే పెన్షనర్లు, ఉద్యోగులు సైతం పిలుపునిస్తున్నారనమాట. ఎందుకంటే నేటి ఉద్యోగులే రేపటి పెన్షనర్లు అవుతారు కాబట్టి మనకేముందిలే పెన్షనర్స్ చూసుకుంటారు కదా! మన ప్రాబ్లమ్ కాదు కదా! అనే ధోరణి వద్దు. సో, నేటి ఉద్యోగులే రేపటి పెన్షనర్లు. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లంతా కలిసి దీనికి ఐక్య సాధన కోసం అయితే కృషి చేయాలి అనైతే పిలుపునివ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.